హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ మనం ఇన్స్టాగ్రామ్ అన్లాక్ మాడ్యూల్ 1 లెసన్ 2లో ఉన్నాం. సో ఇవాళ టాపిక్ వచ్చేసి ప్రొఫైల్ ఫౌండేషన్. సో ప్రొఫైల్ అనేది మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి, అంటే ఎలా బిల్డ్ చేసుకోవాలి, మన లాంగ్ రన్లో ఎలా స్టేబుల్గా ఉండడానికి మనం బిల్డ్ చేసుకునే విధానం అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో ఆల్రెడీ నేను మీకు ప్రాసెస్ అండ్ టైం లైన్ ముందు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనం గెటింగ్ స్టార్టెడ్ అండ్ వీడియో 1లో నేను ఎలాబరేట్ చేసి చెప్పాను. సో వీడియో 1 చూడకపోతే ఫస్ట్ వీడియో 1 చూడండి. సెకండ్ ఇవర్ టాపిక్ వచ్చేసి ప్రొఫైల్ ఫౌండేషన్. సో ఫస్ట్ వచ్చేసి ఈ ప్రొఫైల్ ఫౌండేషన్లో ఫస్ట్ టాపిక్ ఇన్స్టాగ్రామ్ బయో లింక్. సో ఎప్పుడైతే మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటారో మీకు ఫ్రంట్ ప్రొఫైల్ విజిబిలిటీ వచ్చినప్పుడు మీకు అక్కడ డిస్క్రిప్షన్తో పాటు మన లింక్ కూడా ప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో ఆ లింక్ ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు ఎప్పుడైతే ట్రాఫిక్ మీ అకౌంట్కి డ్రైవ్ చేసుకున్నారో ఆటోమేటిక్గా అక్కడ వాళ్ళని ట్యాప్ చేసేలాగా మనం చేయొచ్చు. సో అందుకని మనం అల్టిమేట్గా ఒక వెబ్సైట్కి రీడైరెక్ట్ అయ్యేలాగా యూనిక్ లింక్ అనేది అక్కడ ప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు ఎప్పుడైతే మీరు ప్లేస్ చేస్తారో వచ్చిన ట్రాఫిక్ దానికి కన్వర్జన్గా మారడానికి మంచి ఛాన్స్ ఉంటుంది. సో బయో లింక్ లేఅవుట్. సో బయో లింక్ అనేది ఎలా ఉంటుందంటే ఏ బ్రీఫ్ సెల్ఫ్ అండ్ బ్రాండ్ డిస్క్రిప్షన్. సో ఫస్ట్ వచ్చేసి ఒక బ్రాండ్ డిస్క్రిప్షన్ సింగిల్ లైన్లో ఉండాలి. తర్వాత హూ యూ ఆర్ అండ్ వాట్ యూ డూ స్టాండ్ ఫర్, అంటే మనం ఏం చేస్తాం, సో మన సర్వీస్ ఏంటి. నెక్స్ట్ వచ్చేసి హాబీస్. నెక్స్ట్ వచ్చేసి లింక్ టు యువర్ వెబ్సైట్ ఆర్ బ్లాగ్. సో మెయిన్ ఇదనమాట. సో మీరు మీ లింక్ కనుక అక్కడ ప్లేస్ చేస్తే వచ్చిన ట్రాఫిక్ అక్కడ కన్వర్జన్గా మార్చుకోవడానికి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ స్టోరీస్. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ అనేది బెస్ట్ థింగ్. సో ఏంటంటే ఒక లైవ్ మూమెంట్ని క్యాప్చర్ చేసి ఆటోమేటిక్గా ఒక స్టోరీ లాగా ప్లేస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు వచ్చే వ్యూవర్స్ దాన్ని చూసి అట్రాక్ట్ అయ్యి అక్కడి నుంచి మీరు రీడైరెక్ట్ అయ్యేలాగా చేసుకోవచ్చు. స్వైప్ అప్ అనే ఆప్షన్ కూడా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఉంది. సో ఇది ఒక బెస్ట్ ఫీచర్. సో ఒక కస్టమర్కి ట్రస్ట్ ఫ్యాక్టర్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో ఆటోమేటిక్గా లైవ్గా మీరు పిక్చర్ తీసి ఎప్పుడైతే అప్లోడ్ చేస్తారో మీకు ఒక మంచి కన్వర్జన్ అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి విల్ స్మిత్. సో వెల్ నోన్ యాక్టర్, అందరికీ తెలిసిన అతను. ఇతని ప్రొఫైల్ ఒకసారి చెక్ చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇతను నెట్వర్క్ పెంచుకునే విధానం కానీ చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ హైలైట్స్. సో ఇన్స్టాగ్రామ్లో ఉన్న నెక్స్ట్ బెస్ట్ ఫీచర్ వచ్చేసి ఈ స్టోరీస్ని హైలైట్గా చేసుకోవచ్చు. ఆ పర్టికులర్ స్టోరీస్ని కూడా కేటగిరీస్గా డివైడ్ చేసి మీరు అక్కడ పెట్టుకోవచ్చు. సో ఎప్పుడైతే మీరు అలా డివైడ్ చేసి మీ స్టోరీస్ని పెట్టారో అక్కడ స్వైప్ అప్ అనే ఆప్షన్ అలాగే కంటిన్యూ అవుతుంది. సో కంటిన్యూ అయిన తర్వాత అక్కడ ఎవరైతే ట్రాఫిక్ ఆ పర్టికులర్ కేటగిరీని చూస్ చేసుకున్నారో ఆ టైప్ ఆఫ్ ట్రాఫిక్ని కూడా మీరు స్వైప్ అప్ చేసి మీ ప్రొఫైల్కి, అంటే మీ ప్రొఫైల్ అంటే వెబ్సైట్ ప్రొఫైల్కి రీడైరెక్ట్ అయ్యేలా చేసుకోవచ్చు. సో అక్కడ కూడా మీకు మంచి ట్రాఫిక్ అనేది వస్తుంది. సో అందుకని ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ హైలైట్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి హ్యాష్ ట్యాగ్స్. హ్యాష్ ట్యాగ్స్ వచ్చేసి ప్రతి పోస్ట్కి మీరు కింద హ్యాష్ ట్యాగ్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. హ్యాష్ ట్యాగ్ కీ రోల్ ప్లే చేస్తుంది ఇన్స్టాగ్రామ్లో. సో మీరు ఈ హ్యాష్ ట్యాగ్స్ కనుక సెలెక్ట్ చేసుకోవాలంటే కీవర్డ్ రీసెర్చ్ ప్రాసెస్ అనేది తెలవాలి. అది తెలవాలంటే నేను మీకు ఆల్రెడీ ఎస్ఈఓ ఇన్ తెలుగు అనే ప్లేలిస్ట్లో మీకు ఆ పర్టిక్యులర్ కీవర్డ్ రీసెర్చ్ ప్రాసెస్ చేసి నేను మీకు పెట్టాను. మీరు చూడకపోతే ఫస్ట్ అది చూడండి. నేను లింక్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఆటోమేటిక్గా అది ట్యాప్ చేస్తే ఆ వీడియోకి రీడైరెక్ట్ అయిపోతుంది. సో అక్కడ మీరు ఏదైతే కీవర్డ్ రీసెర్చ్ ప్రాసెస్ చేసి కీవర్డ్స్ గ్యాదర్ చేస్తారో ఆ కీవర్డ్స్ ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్గా యాడ్ చేయండి. సో ఆ రిలివెంట్ కీవర్డ్స్ ఎప్పుడైతే యాడ్ చేశారో మీ పోస్ట్ ఆటోమేటిక్గా ఆ పర్టిక్యులర్ కీవర్డ్ ఎవరైతే వెతుకుతున్నారో వాళ్ళకి పుష్ అయ్యేలాగా చూస్తుంది. సో అందుకని నార్మల్ పోస్ట్కి వచ్చేసి 30 దాకా యాడ్ చేసుకోవచ్చు, స్టోరీ వచ్చేసి 10 దాకా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఒక మంచి బోనస్ టిప్ ఒకటి చెప్తాను. సో ఎప్పుడైతే మీరు పోస్ట్ చేస్తారో మీ కమెంట్స్లో కూడా దానికి రిలేటెడ్ హ్యాష్ ట్యాగ్స్ కామెంట్ చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా రీచ్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి కాల్ టు యాక్షన్. సో ఇన్ని చేసి మీరు ప్రతిదీ మీ ప్రొఫైల్కి ట్రాఫిక్ అనేది తెచ్చుకుంటారు.
మీ ప్రొఫైల్‌కి ట్రాఫిక్ అనేది తెంచుకున్న తర్వాత మీరు అక్కడ కాల్ టు యాక్షన్ బటన్ అనేది పెట్టాలి. సో ఏంటంటే మీ ప్రొఫైల్‌కి వచ్చిన తర్వాత వాళ్ళు మీతో కాంటాక్ట్ అయ్యేలాగా చేసుకోవాలి. సో కాల్ గానీ ఏదో ఒకటి పెట్టి మీతో కాంటాక్ట్ అయ్యేలా చేసుకుంటే అప్పుడు ఆటోమేటిక్‌గా మీ కన్వర్జన్ అనేది చాలా అంటే చాలా పెరుగుద్ది. డ్రైవింగ్ ట్రాఫిక్ టు యువర్ ప్రొఫైల్ అనేది ఫస్ట్ కాన్సెప్ట్. వాళ్ళని ప్రొఫైల్ తీసుకొచ్చిన తర్వాత కన్వర్జన్‌గా మార్చుకునేది సెకండ్ కాన్సెప్ట్. అందుకని కాల్ టు యాక్షన్ అనే బటన్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి కంటెంట్ థీమ్. సో ఏంటంటే చాలా మంది ఇన్‌స్టాగ్రామర్స్ తప్పు చేసేది ఒకే ప్రొఫైల్‌లో డిఫరెంట్ టైప్ ఆఫ్ థీమ్స్ కలిపేస్తారు. కానీ అలా కలపొద్దు. సో మీకంటూ మీరు యూనిక్‌గా ఒక థీమ్ అనేది సెలెక్ట్ చేసుకొని దాని మీదే వర్కౌట్ చేసి ఆ నీష్ మీద మీరు ఎక్కువగా పర్ఫెక్ట్‌గా కంటెంట్ డెలివరీ చేయడానికి ట్రై చేయండి. ఆటోమేటిక్‌గా మీకు ఒక మంచి రీచ్ అనేది వస్తది. మీకు మంచి యూనిక్ ట్రాఫిక్ అనేది వస్తది. సో నా సజెషన్ వచ్చేసి కన్ఫామ్‌గా మీరు సింగిల్ నీష్ మీదే, సింగిల్ థీమ్ మీదే కాన్సంట్రేషన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి కాంటెంట్ క్యాలెండర్. సో కాంటెంట్ క్యాలెండర్ అంటే సో దీన్ని యూజ్ చేయడం వల్ల మనం పోస్ట్ ఎప్పుడు చేసుకోవచ్చు. సో పోస్ట్ మనం ఏ డేట్స్‌లో మనం ఏవైతే పెడదాం అనుకున్నాం అనేది ప్రతీదీ డివిజన్ చేసి మనం క్యాలిక్యులేట్ చేసుకొని పెట్టుకోవచ్చు. మన అల్టిమేట్ గోల్ ఏంటి? సో మనం ఇంప్రూవ్ అవుతున్నామా లేదా? ప్రతీదీ ట్రాక్ చేసుకోవచ్చు. సో అందుకని కాంటెంట్ క్యాలెండర్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో మీరు కూడా యూజ్ చేయాల్సి ఉంటది. సో కాంటెంట్ క్యాలెండర్ వ్యూ వచ్చేసి ఎలా ఉంటుంది. సో ఏంటంటే ఫస్ట్ మీరు పోస్ట్ ఎప్పుడు పోస్ట్ చేశారు, నెక్స్ట్ పోస్ట్ ఎప్పుడు పోస్ట్ చేయాలి, సో ఆ పర్టిక్యులర్ డేట్ అప్పుడు ఏది పోస్ట్ చేయాలనుకుంటున్నారు, సో మనకి ఇంప్రూవ్మెంట్ ఉందా, ఆడియన్స్ ఎంగేజ్మెంట్ ఉందా, సో ఇటువంటి ప్రతిదీ అనేది ఇక్కడ ట్రాక్ చేసుకోవచ్చు. సో దీన్ని బట్టి మనం నెక్స్ట్ స్టెప్ ఏది చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏది చేయకూడదు అనేది ఒక క్యాలిక్యులేషన్ త్రూ మనం వర్కౌట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో నేను మీకు కొన్ని టూల్స్ కూడా చెప్తాను. అవి కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ద బెనిఫిట్స్ ఆఫ్ కంటెంట్ క్యాలెండర్. కీప్ యువర్ ఆర్గనైజ్ అండ్ ఆన్ ద ట్రాక్. సో ఏంటంటే మనం ఒక ట్రాక్ త్రూ వెళ్ళొచ్చు. మెయింటైనింగ్ కన్సిస్టెన్సీ. సో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయొచ్చు మన పోస్ట్లో. కీపింగ్ యువర్ ఆడియన్స్ ఎంగేజ్. సో ఎప్పుడైతే మన పోస్ట్ రెగ్యులర్గా మనం పోస్ట్ చేసామో మన ఆడియన్స్ మనతో ఎంగేజ్ అయ్యి ఉంటారు. కీపింగ్ ట్రాక్ ఆఫ్ యువర్ పర్ఫార్మెన్స్. మన పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది మనం ట్రాక్ చేసుకోవచ్చు. ఐడెంటిఫైయింగ్ యువర్ సక్సెస్ఫుల్ కంటెంట్ పీసెస్. సో మనం ఏదైతే కంటెంట్ పోస్ట్ చేస్తున్నామో అది ఎంత సక్సెస్ అవుతుంది, ఎంత రీచ్ వస్తుంది అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. సో అందుకని కంటెంట్ క్యాలెండర్ అనేది చాలా అంటే చాలా మెయిన్ అనమాట. సో ఇవి బెస్ట్ టూల్స్. సో మీకు ఆల్రెడీ కొన్ని తెలిసే ఉంటాయి, తెలియకపోతే చెక్అవుట్ అయ్యి చూడండి. లింక్.బయో, క్యాన్వా. సో ఇటువంటి అన్ని బేసిక్ టూల్స్. సో దీంట్లోనే ఆల్రెడీ కంటెంట్ క్యాలెండర్ ఉంది. ప్రివ్యూ కానీ, రిపుల్ కానీ ఇటువంటివన్నీ చాలా అంటే మీకు యూజ్ అవుతాయి. అవన్నీ మీరు కనుక కరెక్ట్గా యూజ్ చేసుకోగలిగితే మీ నీడ్ బేసెస్ త్రూ కన్ఫర్మ్గా మీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ 0 to 1 lakh అనేది ఈజీగా గ్రోత్ ఉంటుంది. సో ఈ పర్టిక్యులర్ సాఫ్ట్వేర్స్ని మీరు స్టడీ చేసి నెక్స్ట్ ఎలా యూజ్ చేసుకోవాలనేది మీరు తెలుసుకోండి. సో ఇవి ఇన్స్టాగ్రామ్కి యూజ్ చేసే బెస్ట్ టూల్స్. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ టాపిక్ మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. దాన్ని కంటెంట్ టైప్స్. సో ఈ కంటెంట్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, అటువంటి అన్నీ మనం ఆ థర్డ్ వీడియోలో చెప్పుకుంటాం. సో ఇవాళ టాపిక్ వచ్చేసి అది. సో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. సో మా వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.